హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. యా ఇవాళ ఫిలిమీ అప్డేట్స్ చాలానే ఉన్నాయి మామ. అప్డేట్స్ ఇవాళ టాప్ ట్రెండింగ్ మన టాలీవుడ్లో జరిగే అప్డేట్స్ ఏంటి, ఏమున్నాయి అనిపిస్తుంది. టాప్ మాత్రం డిస్కస్ చేద్దాం, కలిసి మాట్లాడుకుందాం మామ. నేను మాట్లాడతాను, మీరు కామెంట్లో మాట్లాడండి మామ. సో ఐ థింక్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మామ. లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫిలిమీ అప్డేట్స్ రియాక్షన్స్ కోసం. ఇంకేం మాత్రం చేయకుండా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన బాలకృష్ణ గారిది ఎన్బికే 111 మూవీ అయితే పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు. అదే మన గోపీచంద్ మల్లేని వీరనరసింహారెడ్డి సినిమా తీసిన ఆయన. సో ఈ సినిమా సెకండ్ మూవీగా తీస్తున్నారు. బికాజ్ ఆల్రెడీ మన బాలకృష్ణ గారి స్క్రిప్ట్ సెలెక్షన్లు కానీ వరుసగా హిట్ల మీద హిట్లు కానీ మామూలుగా లేదు. బాలకృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నారు. వరుసగా రూట్ మార్చారు, మంచి హిట్లు, మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా మంచిది అవుతుంది. బికాస్ ఎన్బికే 3 ఇంట్రెస్టింగ్ అంటే 2 క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. బికాస్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మామ. 2 క్యారెక్టర్స్తో ఒక పోరాట యోధుడు అంతా. ఇది కూడా మైత్ర హిస్టరీని బేస్ చేసుకునే ఉంటుంది. సో సినిమా అంతా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి యోధుడు, ఒకటేమో రాజు గెటప్లో ఉంది. సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. 2 రాజ్యాల మధ్య యుద్ధమా ఏందనేది. సో మంచి బజ్జే, చూద్దాం. ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇవాళ అయితే పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ అప్డేట్ మామ. ఇంకా నెక్స్ట్ అప్డేట్, మీరైతే ఎంతగానో చేస్తున్నారు. బాలకృష్ణ హిట్లు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి. వరుసగా మీకు అందులో రీసెంట్ టైంలో ఏ సినిమా బాగా ఇష్టం అనేది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు, అదేనండి మన చిరంజీవి గారి మూవీ మన శంకర్ వరప్రసాద్ నుండి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ వచ్చింది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సాంగ్ మాత్రం మీసాల పిల్ల. బికాజ్ అందులో మన చిరంజీవి గారి లుక్స్ కానీ, హ్యాండ్సమ్ లుక్స్ కానీ, ఎగ్గా కనిపించడం కానీ నాకైతే భలే అనిపించింది. ఏందండి ఆ ఏజ్లో ఆ డ్యాన్స్ ఏందండి, అదండి మెగాస్టార్ అంటే గ్రేసు అన్నీ ఉంటాయి మరి అంతే. సో ఇప్పుడైతే ఆ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీక్లో మనకు అయితే అప్డేట్ వస్తుంది సెకండ్ సింగిల్ గురించి. #షిరు అనిల్ అంటే లేదు, చిరంజీవి అనిల్ డైరెక్టర్గా. సో మీరైతే వెయిట్ చేస్తున్నారా? ఎంతగా వెయిట్ చేస్తున్నారు ఈ సాంగ్ గురించి? బికాస్ ఈ సినిమా కూడా మంచి హ్యూమరస్ ఫిలిం అవుతుంది. సో ఆల్రెడీ మనకి మన బిట్వీన్ ద షార్ట్స్లో కూడా రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ వీక్ వస్తుంది. మీరు వెయిట్ చేస్తున్నారా సెకండ్ సింగిల్ కోసం? ఎంత అనేది రాగానే మన ఛానల్లో రియాక్షన్ ఉంటుంది, లైవ్ రియాక్షన్. సో వచ్చి చూసేటప్పుడు కూడా సో కామెంట్ చేయండి మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు. అలాగే మర్చిపోవద్దు, ఇంకొకటి డిస్క్లైమర్ కాదు, ఒక సజెషన్ మీకేమన్నా మన వీడియోలో ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, ఏమన్నా రియాక్షన్స్ మీద ఇంకా రియాక్ట్ అవ్వాలా, ఏమన్నా వీడియోస్ మీద కానీ, ట్రైలర్స్ మీద కానీ, సాంగ్స్ మీద కానీ ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మామ. వాటి మీద కూడా మనం ట్రై చేద్దాం రియాక్ట్ అవ్వడానికి, మనకి ఎలా అనిపించింది అనేది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దర్శన్ అంటే ఎవరో కాదు, మన హీరో సుధీర్ బాబు గారు తెలుసు కదా, జట్టాధార మొన్న మూవీ రిలీజ్ అయింది. ఆయన చిన్న కొడుకు వాళ్ళ మహేష్ బాబు గారి వారణాసి అండ్ ఫౌజీ సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. సో ఆల్రెడీ మనకి వారణాసి ప్రోగ్రెస్ అవుతుంది. ఆల్రెడీ రోల్లో గెటప్లో స్టార్ట్ చేస్తున్నారు. సో ఫౌజీలో కూడా నటిస్తున్నారు. ఇది ఉన్న టుడే ఒక బజ్ అప్డేట్. సో అరంగేట్రం అనుకోవచ్చు సుధీర్ బాబు గారు అబ్బాయి, చిన్న అబ్బాయి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పుష్ప 3 గురించి ఏం చెప్పాలి మామ. ఆ దెబ్బకి పుష్ప 2లో జరిగిన రచ్చకి పుష్ప 3 చేయరనేసారు, పుష్ప 3 లేదనేసారు, అంతా చెప్పేశారు. సో పిచ్చ కూడా అయింది. సో బికాస్ అలాంటి ఫిల్మ్లు ఎంకరేజ్ చేయవచ్చు. ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతే హిట్ అయింది మా పుష్ప 2 మాత్రం. సో అయితే ఆ మూవీ నుంచి మన మైత్రి రవి గారు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, మనకున్న బజ్ మన ఇంటర్వ్యూలో కానీ మన ప్రీవియస్లో చెప్పిన ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుంది. అది ఎప్పుడంటే మాత్రం RC-17 రామ్ చరణ్ గారితో సినిమా ఉంది, సుకుమార్ గారిది RC-17. అది అయిపోయినమ్మటే పుష్ప 3 ఖచ్చితంగా తీస్తారు, ఉంటుంది. పుష్ప 3 ఉంది. బికాజ్ ఆల్రెడీ పెద్ద అయిపోవచ్చింది, బుద్ధి అయిపోగానే RC-17 స్టార్ట్ అయ్యింది, RC-17 స్టార్ట్ అయ్యమని పుష్ప 3 వచ్చేస్తుంది. మీరంతగా పుష్ప 3 కోసం వెయిట్ చేస్తున్నారు, కామెంట్ చేయండి మామ. బికాస్ ఆల్రెడీ మన పాన్ ఇండియా స్టార్ కాబట్టి మన అల్లు గారు గెటప్, లుక్, యాక్టింగ్ అన్నీ అదిరిపోయాయి సినిమాలో. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. పుష్ప 3 ఉండాలి, చూడాలి. బికాస్ ఆఫ్ సినిమాలో చూడాలి, కమర్షియల్ సినిమా అంతే. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా గురించి అందరికీ తెలియకపోవచ్చు. రివర్వల్ రీటా అంటే ఏమీ కాదు, మన కీర్తి సురేష్ గారు ఫీమేల్ లీడ్ రోల్లో ఒక రివాల్వర్ రీటా అనే మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. అది రేపు రిలీజ్ అవుతుంది. మామూలుగా ఉంటుందో, బికాజ్ మనం ట్రైలర్స్ ఏం చూడలేదు, బట్ రేపు రిలీజ్ అవుతుందని అప్డేట్ అయితే ఉంది. సో ఈ రోజు అయితే ఆల్రెడీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అయితే జరిగిపోయింది మన హైదరాబాద్
ప్రసాద్ ల్యాబ్స్లో. సో ఇది ఈ రోజుకి ఉన్న ట్రెండింగ్ అప్డేట్. అండ్ ఇంకొకటి పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి ఆల్రెడీ మంచి ఆయన సినిమాలు వస్తే మంచి జాతిరత్నాలు మంచిగా నవ్వుకోవచ్చు. జాతిరత్నాలు, మిస్టర్ పోలిశెట్టి, అది కూడా మిస్టర్ శెట్టి లాస్ట్ సినిమా, అది కూడా మంచి హ్యూమరస్ సినిమా. సో అదే ఇప్పుడు ఆయన చేసే సినిమా అనగనగా ఒక రాజు, అందులో కూడా మంచి మంచి కామెడీగా వదిలేరు. మన టీజర్లు కానీ మధ్యలో ఆ సినిమా మీద హైప్ అయితే పెంచుతున్నారు. సో ఆ సినిమా నుంచి మనకి ఫస్ట్ సింగిల్ రాబోతుంది, అది రేపు రాబోతుంది. దాని మీద భీమవరం బలమ ఏదో సాంగ్ ఫస్ట్ సింగిల్, అదైతే రేపు వస్తుంది. రేపు వచ్చినప్పుడు మన దాని మీద రియాక్ట్ అవుదాం, లైవ్ రియాక్షన్ అది ఎలా ఉందనేది నేను ఇక్కడ మీకు చెప్తా, మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మామ. అయితే ఆ సినిమా నుంచి రేపు సాంగ్ రిలీజ్ అవుతుంది. రేపు భీమవరంలో ఒక ఈవెంట్ అయితే పెట్టి ఖచ్చితంగా ఆ సినిమా సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. సో అందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి గారు ప్లేబ్యాక్ సింగర్, అందులో ఆయన కూడా పాడారు, ఆయన పాడుతున్నారు, ఆయన పాడిన సాంగ్ అది. సో బికాస్ హీరో కమ్ సింగర్ అయిపోతున్నారు హీరోలందరి మధ్య. సో ఇవి మామ ఈ రోజుకి ఇవాళకి ఉన్న మన టాలీవుడ్ అప్డేట్స్, రౌండ్ అప్ అనుకోండి, అప్డేట్స్ అనుకోండి, డిస్కషన్. వీటన్నిటిలో మీరు ఏ అప్డేట్ కోసం, ఏ మూవీ కోసం, ఏ సాంగ్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మామ. మీ 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 మీరు అనుకున్న డిస్కషన్ పాయింట్ అంటే మీకేమనిపిస్తుంది అది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ, మర్చిపోవద్దు. సో ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి మామ, ఖచ్చితంగా తీసుకుందాం, ట్రై చేద్దాం ఇంప్లిమెంట్ చేయడానికి. అంటిల్ దెన్ రేపటి అప్డేట్స్, రేపటి రియాక్షన్స్ కోసం అంటిల్ దెన్ ఉంటా, బాయ్, టాటా.